ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లకు గాను 14 సీట్లు కట్టబెట్టిన ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలనే దానిపై జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జిల్లాలో సమస్యలు, ప్రజల అవసరాలు, వాటికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఎలా న్యాయం చేయాలనే దానిపై కూడా చర్చించామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అన్నిటికన్నా ముందుగా 14 స్థానాలు ఇచ్చినటువంటి అనంతపురం జిల్లా ప్రజల రుణం తీసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేయాలి, ఆ దిశగానే ప్రభుత్వం పనిచేయాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. జిల్లా ప్రజలు మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని, జిల్లా ప్రజలు ప్రతి శాసనసభ్యుడిని గెలిపించడం కోసం ఆ స్థానికంగా వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులకు వ్యతిరేకంగా కావచ్చు, లేదా ఎప్పటిలాగానే తెలుగుదేశం పార్టీ పట్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి అభిమానం కావచ్చు, అన్ని స్థానాలు గెలిపించినటువంటి జిల్లా ప్రజల రుణం తీర్చుకునే దిశగానే పార్టీ చర్యలు ఉండాలి అనేటువంటిది అందరూ భావించడం జరిగింది. జిల్లాలో దీంతోపాటు ప్రధానంగా ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల మీద శ్రద్ధ పెట్టాలి. మరి దాంతోపాటు రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఏ రకంగా పార్టీ యంత్రాంగం కూడా ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి దాని మీద, మరి జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి అనువైనటువంటి స్థలాన్ని ఏ రకంగా చూసుకోవాలి, ఎక్కడుంది అనేటువంటిది కూడా జిల్లా పార్టీ అధ్యక్షులకి అప్పచెప్పడం జరిగింది. అనువైనటువంటి స్థలం తీసుకుని దాంట్లో జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం.